So hey everyone, welcome back to our channel Filmy Disco. నేను మీ అక్షయ్ అండ్ నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకో ఫిల్మ్ రివ్యూతో. దే కాల్ హిమ్ ఓజీ. మూవీ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ఈ సినిమా నచ్చింది. అంటే బాగుంది, సూపర్, ఓపి అట్లా ఏం చెప్పను, అలానే బాగాలేదు, చండాలంగా అని కూడా చెప్పను. నచ్చింది. వెరీ ఫ్రెష్ అటెంప్ట్ అనిపించింది నాకు. రొటీన్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ని మనం చూస్తూ ఉంటాము, బట్ ఇది అదే ఆ కేటగిరీలోకి వస్తుంది. కానీ ద స్టోరీ కానివ్వండి, దాని స్క్రీన్ ప్లే కానివ్వండి, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్రెష్నెస్. అంటే చాలా కొత్తగా తీశారు. హీరోకి బ్యాక్ స్టోరీ పెట్టడము అండ్ ఆ బ్యాక్ స్టోరీకి ఒక వర్తీ రీజన్ ఉండడము అండ్ ఒక కొత్త వరల్డ్ని చూపించడము, ఎవ్రీథింగ్ దే మేనేజ్ టు షోస్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది సినిమా, విత్ అ వెరీ పర్ఫెక్ట్ ఫ్లో. ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చేసిందంటే సెకండ్ హాఫ్ బాగాలేదు అని నేను చెప్పను, బాగుంది అని కూడా చెప్పను. ఇది ఓకేగా నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది సినిమా. అంటే నాన్ లీనియర్గా నడుస్తుందని చెప్పచ్చు, బట్ కానీ అది చాలా బాగుంది, చాలా మంచిగా చేశారు. అండ్ ఈ సినిమాలో టెక్నికాలిటీస్ విషయానికి వస్తే డిఓపి కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టాప్ నాచ్. అండ్ తమన్ మ్యూజిక్ కొట్టాడు, ఓన్లీ పాటల వరకే కొట్టాడు. దెర్ ఇస్ నో బీజిఎం, గుర్తుపెట్టుకునే తగ్గ బీజిఎం అసలు ఈ సినిమాలో లేదు. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ పాటల విషయానికి వచ్చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టాప్ నాచ్. అండ్ ఈ సినిమా డీటెయిల్స్కి వస్తే, ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టోరీ. మీరు గ్లిమ్స్లో ఏదైతే అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఉంటుందో, 10 years క్రితం ఒక తుఫాన్ వచ్చింది, అందరినీ కడుక్కుపోయింది, కానీ అతను చేసిన రక్తాన్ని కడగలేకపోయింది అనే ఏదైతే స్టోరీ ఉందో, దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంతే, ఏం ఉండదు. బట్ ఆ స్టోరీని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ కోర్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం పోవడానికి, ఇందాక మాట్లాడుకున్నట్టు నాన్ లీనియర్గా ఉండడమే కాదు, ఒక ఫ్లోని కూడా మెయింటైన్ చేయకపోవడము. ఆ ఫ్లో వల్లనే మేబీ సెకండ్ హాఫ్ కొంచెం లాగీగా అనిపించవచ్చు. బట్ బయట చెప్పుకునే అంత లాగీగా, చండాలంగా అయితే ఏం లేదు, బాగుంది. ఒక ఫ్రెష్ డీసెంట్ అటెంప్ట్ అని చెప్పచ్చు. సుజిత్ గురించి తెలిసిందే కదా మనకి. ఎవ్రీ టైమ్ హీ కమ్స్ అప్ విత్ వెరీ న్యూ కాన్సెప్ట్స్. అండ్ అలానే ఈసారి కూడా వచ్చాడు. అండ్ అతని హీరోని చాలా బాగా ప్రజెంట్ చేయగలిగాడు. అండ్ ఆల్ క్యారెక్టర్స్, రాసుకున్న క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి సినిమాలో ఒక రీజన్ ఉంటుంది. ఎవ్రీ మర్డర్కి ఒక రీజన్ ఉంటుంది. దట్ ఈస్ వై ఐ లైక్ దిస్ ఫిలిం. చాలా బాగుంది. ఈ సినిమాకి ఒక నెగటివ్ మాట్లాడితే, ఓమీ క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారు బ్రో అన్నట్టు అనిపిస్తుంది ఒక పాయింట్కి. అంటే ఒక విలన్ పెట్టాలి అని పెట్టారనిపించింది. అండ్ ఎనీహో పవన్ కళ్యాణ్ ఫేస్ చేసే విలన్స్ సినిమాలో చాలా మంది ఉంటారు. సో మేబీ ఈ ఓమీ క్యారెక్టర్ని అంత బాగా రాసుకోలేదు. బట్ మీరు కనుక ఓమీ వాజ్ అ సోజీ జరుగుతుంది అంటే అది మనసులో నుంచి తీసెళ్ళిపోండి. దీనికి పార్ట్ 2 అనే ఒకటి పెట్టారు. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నాకు పార్ట్ 2కి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ద రీజన్ ఈజ్, మీరు సినిమాలో చూడండి, నన్ను అడగద్దు, అది చెప్పేస్తే స్పాయిలర్ అనిపిస్తుంది. పార్ట్ 2 ఉంటుంది అని ఎందుకు చెప్పానంటే, ఇవాళ రేపు నడుస్తున్న ట్రెండ్ అది. ప్రతి సినిమాకి ఒక పార్ట్ 2 పెట్టేస్తున్నారు. బట్ ఈ సినిమాకి పార్ట్ 2 వర్త్ అనే చెప్పాలి. ఇంతే రివ్యూ. బట్ రివ్యూ గురించి కాకుండా నాకు ఇంకొంచెం మాట్లాడాలనుంది ఈ సినిమా గురించి. సో బేసికలీ మీరు ఎవరైనా రీసెంట్ పాలిటిక్స్ని ఫాలో అవుతున్నట్టు అనుకుంటుంటే, ద థింగ్ ఇస్, ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ నౌ అపోనెంట్స్. బట్ ఐ డోంట్ నో హౌ సుజిత్ మేనేజ్డ్ బోత్ ఆఫ్ దెమ్ టు యాక్ట్ టుగెదర్. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే, ఇది అంత స్పాయిలర్ అలర్ట్. వీళ్ళిద్దరికి ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటారు. అండ్ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇస్తాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు కొంచెం నాకు ఇంకా మాటలు రాలేదు, ఒక చిన్న స్మైల్ వచ్చింది నా మొహం మీద. బట్ హ్యాపీ దట్ వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రొఫెషనల్ బౌండరీస్కి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాని చేశారు. ఈ సినిమా ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే, ఇట్స్ అ ప్యూర్ ఫ్యాన్ ఫిలిం. ఒక ఫ్యాన్ వచ్చి హీరోని ఎలివేట్ చేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఓజీ, అంతే. అండ్ ఈ రివ్యూని కూడా నేను వితౌట్ ఎనీ హైప్తోనే చూశాను ఈ సినిమా. ద రీజన్ ఈజ్ సింపుల్. లాస్ట్ టైం కూలీ దింపిన గుణపం మా అందరికి ఇంకా గుర్తుంది. బట్ ఈవెన్ దో నన్ను ఈ సినిమా సాటిస్ఫై చేసింది.
టు ది ఎక్స్టెంట్ యా ఫ్యూచర్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా తర్వాతది, ఎందుకంటే సుజిత్ హ్యాస్ ప్లాన్డ్ సినిమాటిక్ యూనివర్స్. దట్స్ ఇట్ ఈ సినిమా గురించి. ఇంతే రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.